దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథములోంచి 2వ సమూయేలు గ్రంథము 7:18 వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములోంచి దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నా భక్తుడైన దావీదు దేవుని యొక్క మందిరంలో ప్రవేశించి దేవుని యొక్క సన్నిధిలో కుటుంబంగా కూర్చొని మాట్లాడుతున్న మాట, ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది. ఈ రోజు నా మాట్లాడాలనుకుంటున్న అంశము కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించుట. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం ఎవరిని ఆరాధిస్తుంది? ఇక్కడ రాజైన దావీదు గారి యొక్క జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ భక్తుడైన దావీదు కుటుంబంతో దేవుని సన్నిధికి వచ్చాడు. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మనల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి కుటుంబంగా మనం దేవుణ్ణి ఆరాధించాలా. కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు దేవుణ్ణి కుటుంబంతో ఆరాధించడానికి గల కారణాలు ఏంటి? ఈ రోజున నీవు నేను మనందరం సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, నిజమే, నాకంటే గొప్పవారు, నాకంటే బలము కలిగిన వారు, నాకంటే అందచందాలు కలిగిన వారు ఈ దినాన్ని చూడలేకపోయారయ్యా. బలహీనైన నన్ను ప్రేమించేవు నాయనా, నాకు ఆయుష్నిచ్చేవయ్యా, నిన్ను ఆరాధించే కృపనిచ్చేవు నాయనా అని ప్రభుని మనం స్తుతించేవారుగా ఉండాలా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దావీదు జీవితంలో దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణాలు ఏంటి? పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ సమూయేలు గ్రంథము 4:12 వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సకలమైన ఉపద్రవము నన్ను రక్షించిన చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, దావీదు కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, సకల విధమైన ఉపద్రవాల నుంచి ప్రభు రక్షించాడు. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు మనం కుటుంబంతో దేవుణ్ణి ఆరాధించాలంటే, ఎన్నో పరిస్థితుల నుంచి, ఎన్నో ఇరుకుల నుంచి ఆయన మనం రక్షించిన వాడిగా ఉంటున్నాడు, మనకు సహాయం చేసిన వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, సకల విధమైన ఉపద్రవాల నుంచి, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు నిన్ను వెంబడించిన, అయితే వాటన్నిటి మీద ప్రభు నీకు జయాన్ని ఇచ్చాడు, వాటన్నిటిలో నుంచి ప్రభు నిన్ను రక్షించాడు. కాబట్టి నువ్వు ప్రభువుని స్తుతించాలా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, ఏమన్నాడు? అయ్యా దావీదు, ఎందుకు నువ్వు కుటుంబంతో దేవుని స్తుతిస్తున్నావంటే, దావీదు మాట్లాడుతున్న మాట, దావీదు ఏమని మాట్లాడుతున్నాడంటే, సకల విధమైన ఉపద్రవాల నుంచి ప్రభు నన్ను రక్షించాడు. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో తెలుసా? సకల విధమైన బలహీనతల నుంచి, సకల విధమైన సమస్యల నుంచి ప్రభు నిన్ను రక్షించాడు. నీ వారెవరు నిన్ను రక్షించలేదు కానీ, నీ కులం నిన్ను రక్షించలేదు కానీ, నీకున్న పలుకుబడి నిన్ను రక్షించలేకపోయింది కానీ, నీకున్న డబ్బు నిన్ను రక్షించలేకపోయింది కానీ, దేవుడు మాత్రమే నిన్ను రక్షించాడు. ఆ రక్షించిన దేవుని నువ్వు స్తుతించాలా, ఆ రక్షించిన దేవుని నువ్వు ఆరాధించాలా. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడయ్యా, ఎందుకు నువ్వు దేవుని స్తుతిస్తున్నావంటే, సకల విధమైన ఉపద్రవాల నుంచి ప్రభు నన్ను రక్షించాడు. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ దినాన కుటుంబంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం, దావీదు కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడానికి 7 కారణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట, దావీదు కుటుంబంతో దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటంటే, అతడు సకల విధమైన ఉపద్రవాల నుంచి రక్షింపబడ్డాడు. రెండోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథము నుంచి 1 సమూయేలు గ్రంథము 17:37 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించిన. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకు దావీదు కుటుంబంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు అంటే, మొట్టమొదట ఉపద్రవాల నుంచి రక్షించాడు. రెండోది, ఆయన ఏం చేశాడంటే శత్రువుల యొక్క చేతిలో నుంచి విడిపించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఈ రోజున ఏ దేంట్లో నువ్వు బంధింపబడి ఉన్నావో, దేని చేత నువ్వు బందీలుగా ఉన్నావో, ప్రభు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. నీ శత్రువు నీకంటే బలవంతుడిగా ఉండొచ్చు, నిన్ను బంధించిన వాడుగా ఉండొచ్చు, కానీ ప్రభు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. ప్రభు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ దేవుడు మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని మాట్లాడుతున్నా అంటే, ఫిలిష్తీయుల చేతి నుండి ఆయన నన్ను విడిపించాడు.
ఈ రోజున ఏ బంధకాల్లో ఉన్నావు, అయ్యో నన్ను విడిపించే వాళ్ళు లేరు, నాకు విడుదల లేదని కుమిలిపోతున్నావేమో, ప్రియ సహోదరి సహోదరా, ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నాడు తెలుసా? ఆయన నిన్ను విడిపించేవాడు. దావీదును విడిపించాడు, దావీదు యొక్క కుటుంబాన్ని విడిపించాడు. విడిపించిన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని నీవు నేను కూడా ఎందుకు స్తుతించాలయ్యా అంటే, ఆయన ఫిలిష్తీయుల వంటి శత్రువుల చేతుల నుండి, మనకంటే బలవంతుల చేతుల నుండి ప్రభు మనల్ని విడిపించాడు. ఒకటి, ఆయన మనల్ని రక్షించాడు. రెండోది, ఆయన మనలను విడిపించిన వాడుగా ఉంటున్నాడు. మూడోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దావీదు దేవుని స్తుతించడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన గ్రంథము 26వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకున్నామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 26వ నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపు చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి గల మూడవ కారణం ఏంటంటే, దేవుడు అతన్ని విమోచించాడు. దేవుడు ఏం చేశాడు? అతన్ని విమోచించాడు. విడిపించటం వేరు, విమోచించటం వేరు. ఈ రోజున ఏ పాపం చేత నువ్వు బంధింపబడ్డావో, ఏ సమస్యల చేత నువ్వు బందీగా ఉన్నావో, యేసు క్రీస్తు వారి యొక్క శిలువ, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము నిన్ను ప్రతి పరిస్థితుల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించగలిగినదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఆయన నన్ను విమోచించినాడు, విమోచించినాడు. విమోచన. ఈ రోజున విమోచన లేక బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్నాడు కదా, ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను విమోచించాలని ఇష్టపడుతున్నాడు. నీ ప్రతి పరిస్థితి నుంచి కూడా, నీ ప్రతి ఇబ్బంది నుంచి కూడా ప్రభు నిన్ను విమోచించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు దావీదు దేవుని స్తుతిస్తున్నావంటే, ప్రభు నన్ను విమోచించాడయ్యా. ఆర్థిక పరిస్థితుల నుంచి కావచ్చు, కుటుంబ సమస్యలను బట్టి కావచ్చు, రోగాన్ని బట్టి కావచ్చు, ఎన్నో నిందలను బట్టి కావచ్చు, వాటన్నిటి నుంచి ప్రభు నిన్ను విమోచించేవాడుగా ఉంటున్నాడు. యేసయ్య రక్తము నిన్ను విమోచించేదిగా ఉంటుంది. యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా మనం విమోచింపబడతాం. ఆ కలువరి శిలువ ద్వారా మనం విమోచింపబడతాం. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎందుకు దావీదు కుటుంబంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అంటే, 4వ మాటగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దామండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 93వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి చాలండి. దావీదు దేవుని స్తుతించడానికి గల కారణం ఏంటంటే, దావీదు అంటున్నాడయ్యా, దేవుడు నన్ను బ్రతికించాడు. ఈ కరోనా కాలంలో ప్రియ సహోదరి సహోదరా, మనకంటే గొప్పవారు, మనకంటే బలము కలిగిన వారు ఎంతో మంది మృతులుగా మారిపోయారు, బలహీనులుగా మారిపోయారు. కేవలం దేవుని యొక్క కృపను బట్టే మనం బ్రతుకున్నాం, కేవలం దేవుని యొక్క దయను బట్టే మనం బ్రతికున్నాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే, నీవు నన్ను బ్రతికించితివి. ఎప్పుడో చనిపోవలసిన దావీదును దేవుడు బ్రతికించాడు. భక్తుడి విధంగా పాట రాశాడు. వాగ్దాన భూమిలో మొత సముద్రపు భయము నన్ను వెంటాడుతున్నప్పుడయ్యా, వాక్యమయ్యున్న నీ సహవాసము నన్ను ధైర్యపరిచింది, నన్ను ఆదరించింది. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న మాట ఏమో తెలుసా? ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన మనల్ని బ్రతికించాడు కాబట్టి. మనం గొప్పవారు అని కాదు, మనం జ్ఞానం కలిగిన వారు అని కాదు, మనం బలవంతులు అని కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి, కేవలం ఆయన యొక్క దయను బట్టి మనం బ్రతికి ఉన్నాం. దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంది అంటే, దావీదు బ్రతికింపబడ్డాడు. ఎన్నో శత్రువుల యొక్క ఆ బాణముల నుంచి, లేకపోతే సింహము నుంచి, ఎలుగుబంటి దగ్గర నుంచి, అనేక సమస్యల నుంచి దావీదు తప్పింపబడుతూ వచ్చాడు. నిజంగా దేవుడు అంటున్నాడు కదా, నన్ను ప్రేమించు వారిని నేను తప్పించదనంటున్నాడు. ఆ వాగ్దానాన్ని దావీదు విషయంలో నెరవేర్చాడు. నన్ను ప్రేమించిన వారు బ్రతికెదరంటున్నాడు, నన్ను ఆరాధించేవారు చనిపోయినను బ్రతుకునని మాట్లాడుతున్నాడు. ఆ విధంగా దావీదు యొక్క జీవితంలో ప్రభు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ప్రభు ఆ విధంగా దావీదును మాట్లాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కుటుంబంగా దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటంటే, మొట్టమొదట సకల విధమైన ఉపద్రవాల నుంచి ప్రభు రక్షించాడు. రెండోది ఫిలిష్తీయుల యొక్క చేతిలో నుంచి విడిపించాడు. మూడోది బంధకాల నుంచి విమోచించాడు. నాలుగోది దేవుడు బ్రతికించాడు. ఈ రోజు నా కుటుంబంగా నువ్వు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే, ఆయన నిన్ను బ్రతికించాడు కాబట్టి, ఆయన నిన్ను బ్రతికించిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము
25వ కీర్తన 21వ వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి 25వ కీర్తన 21వ వాక్యాన్ని చదువుకుందాం. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించాలండి. దావీదు అంటున్నాడు, ఎందుకు దావీదు 5వది దేవుని స్తుతిస్తున్నాడు అంటే ఆయన సంరక్షకుడుగా ఉన్నాడండి. దావీదుని సంరక్షిస్తూ వచ్చాడు, దావీదుని రక్షిస్తూ వచ్చాడు, దావీదుని కాపాడుకుంటూ వచ్చాడు. దావీదు ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎందుకు దేవుని స్తుతించాలంటే, ఎందుకు దేవుని గణపరచాలంటే ఆయన మనకు సంరక్షకుడుగా ఉన్నాడు. ఈ సంరక్షకుడు అనే పదాన్ని తండ్రి లేకపోతే తల్లి లేని సందర్భాల్లో ఎవరైనా ఉన్నారా అంటే సంరక్షకుడుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ బలహీనతలో తల్లిదండ్రులను కోల్పోయి దుఃఖంలో ఉన్నావేమో, ఆయనే నీకు సంరక్షకుడుగా ఉంటున్నాడు. ఆయనే నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. ఆయనే నిన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఒకరిని తల్లి వారిని మరచినా నేను మరువను విడవనన్న దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమన్నా, ఆయన సంరక్షకుడుగా ఉన్నాడు, నిన్ను రక్షించేవాడుగా. దావీదును రక్షించుకుంటూ వచ్చాడండి. దావీదు ఎసుంటి అనుభవాల్లో గుండా వెళ్ళాడు. ఎంతమంది శత్రువుల చేత తరంబడుతున్నప్పటికీ, బిడ్డల చేత తరంబడుతున్నప్పటికీ, అయ్యో బిడ్డలు శత్రువు అయినప్పటికీ, భార్య శత్రువులైనప్పటికీ, మామ శత్రువు అయినప్పటికీ, అనేకులు శత్రువులైనప్పటికీ దావీదు రక్షింపబడుతూ వచ్చాడు. దావీదును రక్షించిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, రాజైన దావీదు దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాడు? కుటుంబంతో దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఎంతకాలం అవుతుంది కుటుంబంగా దేవుని సన్నిధిలో కూర్చొని? ఎంతకాలం అవుతుంది ప్రభువుని ఆరాధించి? ఎంతకాలం అవుతుంది ప్రభు సన్నిధికి నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి గమనించు ప్రియ సహోదరి. ఆయన సంరక్షించేవాడుగా ఉంటున్నాడు, ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత గనక మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 76వ వాక్యం చదువుకుందాం. 119వ కీర్తన 76వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. చాలండి, ఆయన ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, దావీదు ఎందుకు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే, దావీదు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? దేవుడు నన్ను ఆదరించాడు, దేవుడు నన్ను ఆదరించాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ప్రభు నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. ప్రభు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు కదా. దావీదు ఎందుకయ్యా నువ్వు కుటుంబంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే, దావీదు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఇదిగో ఇక్కడ అంటున్న మాట, ఆయన కృప నన్ను ఆదరించింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదరించేవారు ఎవరు లేరని కుమిలిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఆదరిస్తాను. ఆదరణ లేక ఉన్నదానా, ఇదిగో నీలాంజలములతో నేను కట్టేదను, నీ బిడ్డలకు ఉపదేశము చేయవాడు నేనేనంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల ఆదరణ కొంతవరకే గాని దేవుని యొక్క ఆదరణ శాశ్వతమైంది. దావీదు దేవుని స్తుతించడానికి గల 6వ కారణం ఏందయ్యా అంటే, చూడండి అంటున్నాడు కదా, ఆయన కృప ఆయన ఆదరించే దేవుడు. దావీదు మీదకి బంధువులందరూ రాళ్ళు తీసుకుని తనుదామన్నప్పుడు, అయ్యో చంపుదాం దావీదు అనుకున్న సమయంలో అసలు యెహోవా నామాన్ని బట్టి దేవుని యొక్క నామము ధైర్యాన్ని ఇచ్చింది. దేవుని యొక్క నామము అతన్ని ఆదరించిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన ఆదరించే దేవుడు. ఎందుకు దావీదు కుటుంబంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే, ఆయన ఆదరించిన దేవుడిగా ఉంటున్నాడు. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథములోంచి ఈ మాట చాలా గొప్పదండి. కీర్తన గ్రంథము 118వ కీర్తన 18వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దావీదు దేవుని ఎందుకు స్తుతిస్తున్నాడు చివరగా అంటే, ఆయన నన్ను శిక్షించాడు. దేవుడు మనల్ని శిక్షించినా సరే మనం దేవుని స్తుతించాలి. దారి తప్పిపోతున్న సమయంలో ప్రభు మనం శిక్షిస్తాడండి. దావీదు అంటున్నాడు, అయ్యా ఆయన నన్ను శిక్షించాడు, కానీ ఆయన నన్ను మరణానికి అప్పచెప్పలేదు. కుటుంబంగా ఆరాధిస్తున్న ప్రియ సహోదరి, ఎంతకాలం అవుతుంది కుటుంబంగా ప్రభు దగ్గరికి వచ్చి? అయ్యో దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఈ సమస్యలేంది, ఈ శ్రమలేంది, ఈ ఇరుకులేందని ఇబ్బంది పడుతున్నావేమో. ప్రభు నిన్ను శిక్షించినా ప్రభు నిన్ను మరణానికి అప్పచెప్పలేదు. దావీదు అంటున్నాడు, దావీదు ఎందుకు నువ్వు ప్రభుని స్తుతిస్తున్నావు, ఎందుకు కుటుంబంగా ప్రభు సన్నిధిలో కూర్చున్నావంటే, దావీదు మాట్లాడుతున్న మాట ఒకటి, ఆ సకల విధమైన ఉపద్రవాల నుంచి ప్రభు నన్ను రక్షించాడు అన్నాడు. రెండోది, ఫిలిస్తీయుల శత్రువుల యొక్క చేతి నుంచి ఆయన నన్ను విడిపించాడు అంటున్నాడు. నాలుగోది, బంధకాల నుంచి నన్ను విమోచించి, మూడోది, బంధకాల నుంచి
ప్రభు నన్ను విడిపించాడు అంటున్నాడు. 4వది ఆయన నన్ను బ్రతికించాడు అంటున్నాడు. 5వది ఆయన నాకు సంరక్షకుడుగా ఉన్నాడు అంటున్నాడు. 6వది ఆయన కృప నన్ను ఆదరించింది అంటున్నాడు. 7వది ఆయన నన్ను శిక్షించాడు. శిక్షించినా కూడా దావీదు దేవుని గనపరిచాడు. శిక్షించినా కూడా దావీదు దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ వచ్చాడు. కష్టాలయందు, నష్టాలయందు మన పూర్వీకులు, భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించి ప్రభుని స్తుతించారే. నీవు నేను ఎందుకు ప్రభుని స్తుతించకూడదు? ప్రభుని స్తుతించేవారుగా, ప్రభుని గణపరిచేవారుగా మనం ఉన్నప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజున నీ కుటుంబం ఎట్లా ఉంది? కలిసి మనం సినిమాలు చూస్తున్నారు, కలిసి సీరియల్ చూస్తున్నాం, కలిసి దేవుణ్ణి ఆరాధించావా? కుటుంబంగా దేవుని సన్నిధిలో కూడావా? కుటుంబంగా మోకరించి ప్రార్థించావా? దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుని సన్నిధిలో కుటుంబంగా దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించగలవా? అయ్యా, నా కుటుంబంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తానయ్యా, దేవుడు ఆ విధమైన కృప నాకు దయచేయనట్లుగా ఆ సిలువు దగ్గరికి నువ్వు రాగలవా? ఆ సిలువు వేయబడిన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రాగలవా? ప్రభువా, నా అవిధేయతలు క్షమించు నాయనా, అయ్యా నన్ను క్షమించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. దావీదు కుటుంబాలే నా కుటుంబాన్ని మార్చును ఆయన. దావీదు కుటుంబంగా ఏ విధంగా నిన్ను ఆరాధించాడో ప్రభువా, నేను కూడా ఆ విధంగా ఆరాధించడానికి సహాయం చేయండి నాయన అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ఆ విధంగా ప్రార్థన చేయగలిగి దయచేసి తల్ల వంచండి. మీరున్న స్థలంలో మోకరించండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నామములోనైనా అయ్యా, ఇదిగో ఎంతమంది వాక్యాన్ని విన్నారో, ఎంతమంది వాక్యం ఏకీవిస్తున్నారో వారి కుటుంబంలో ఉన్న ప్రతి బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక. వారి కుటుంబాలతో నిన్ను ఆరాధించేవారుగా, కుటుంబాలతో నిన్ను మహింపరిచేవారుగా బిడ్డలు ఉండినట్లు మీరు సహాయం దయచేయండి. యేసు నామములోనైనా దావీదు ఏ విధంగా కుటుంబంతో నిన్ను ఆరాధించాడో తండ్రి, మా కుటుంబాలు నిన్ను ఆరాధించేయగా, నిన్ను గణపరిచేయగా ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ భయంకరమైన దినాల్లో మీరు మమ్మల్ని రక్షించారు నాయన. శత్రువుల ఎక్కనైనా బలము నుంచి నాయన మమ్మల్ని విడిపించారయ్యా. అయా రాజా, పాప బంధకాల నుంచి మమ్మల్ని విడిపించారు నాయన, విమోచించారు, ఆదరించారు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని బ్రతికించారు నాయన. బ్రతుకుతామని ఆశ లేని స్థితిలో తండ్రి